హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న పోలింగ్ నిలిచిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఇద్దరు అభ్యర్థుల ఫోటోలు తారుమారుగా బ్యాలెట్ పేపర్పై ముద్రించారు. పాపన్న గారి మాణిక్రెడ్డి మరో అభ్యర్థి ఫోటోలు తారుమారుగా ముద్రించారు. దీంతో మాణిక్రెడ్డి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర ఇదే పరిస్థితి నెలకొంది. మొదట ఫోటోలు తప్పుగా ముద్రించిన విషయాన్ని గుర్తించిన ఏజెంట్లు వెంటనే అధికారులకు కంప్లైంట్ చేశారు. ఎన్నికల కమిషనర్ బన్వర్లాల్ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలియజేశామని, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే పోలింగ్ వెంటనే ఆపేయాలని యూటీఎఫ్ వారంతా ఆందోళన చేస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పోలింగ్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. క్రమ సంఖ్య 9 వద్ద గల పాపన్న గారి మాణిక్రెడ్డి అనబడే నా పేరు ఎదురుగా నా ఫోటోకు బదులుగా ఇతర అభ్యర్థుల ఫోటోను ముద్రించడం జరిగింది. ఈ రకంగా ఫోటో ఇతరులది ముద్రించడం వల్ల ఓటర్లు తీవ్ర అయోమయానికి గందరగోళానికి గురవుతున్నారు. ఇది ఎన్నికల నిర్వహణలో ఘోరమైన తప్పిదంగా మేము భావిస్తున్నాము. దీన్ని వెంటనే తగు చర్య తీసుకొని ఎన్నికలు రద్దు చేసి తిరిగి ఎలాంటి తప్పులు లేకుండా సరైన ఫోటోలతో బ్యాలెట్ పేపర్లు ముద్రించి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని 8 గంటల ప్రాంతంలోనే ఆర్ఓ అద్వైత్ కుమార్ గారికి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తగు చర్యలు తీసుకోవాలని కూడా వారికి విన్నవించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో స్పందించడానికి యూటీఎఫ్ నేత చావా రవి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి రవి గారు. ఈరోజు ఇది ఎలక్షన్ సంబంధించి బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 9 మాణిక్రెడ్డి గారు అండి. ఫోన్ మాణిక్రెడ్డి గారు సీరియల్ నెంబర్ 9. అయితే మాణిక్రెడ్డి గారి ఫోటో బదులు వేరే క్యాండిడేట్ ఫోటోని అక్కడ వేరే అభ్యర్థి ఫోటోని పేస్ట్ చేశారు బ్యాలెట్ పేపర్ లో. బయటేమో ఫామ్ 7 అని చెప్పేసి పోలింగ్ స్టేషన్ ముందు అంటిస్తారండి. దాంట్లో మాత్రం ఫోటో కరెక్ట్ గానే మాణిక్రెడ్డి గారి ఫోటో ఉంది. కానీ బ్యాలెట్ పేపర్ లో వచ్చేటప్పటికి మాణిక్రెడ్డి గారి బదులుగా వేరే క్యాండిడేట్ ఫోటో ఉంది. మాణిక్రెడ్డి గారి ఫోటోనేమో సీరియల్ నెంబర్ 3 కి ఎదురుగా ఉంది. సీరియల్ నెంబర్ 3 కి ఎదురుగా ఉందండి మాణిక్రెడ్డి గారి ఫోటో. సో దానివల్ల ఈరోజు ఓటర్లంతా కూడా అయోమయానికి గురవుతున్నారు. ఫోటో మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఎవరిదే పేరు అయితే ఎవరి ఫోటో అయితే తారుమారైందో ఆయన మాణిక్రెడ్డి గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లోకి వచ్చారు. నమస్తే అండి మాణిక్రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు జరగబోతున్నాయని ఎంతో ఆశగా వెళ్ళుంటారు. చూస్తే గందరగోళ పరిస్థితులు అయితే కనబడుతున్నట్లుగా ఉంది. అసలు ఎక్కడి తప్పు జరిగిందని మీరు భావిస్తున్నారు? మరి ఎన్నికల కమిషన్ కి మీ తరఫున ఫిర్యాదు చేశారా? ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఉదయం 8 గంటకే నేను ఫిర్యాదు చేయడం జరిగింది మేడం. బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నంబర్ 9 వద్ద గల నా పేరు ఎదురుగా వేరే అభ్యర్థి ఫోటో ముద్రించడం జరిగిన దాన్ని గుర్తించి వెంటనే ఆర్ఓ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఎన్నికలను నిలిపివేసి వెంటనే బ్యాలెట్ పేపర్లు సరైన విధంగా ముద్రించి తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్న మా ఎన్నికల ఏజెంటు ఆర్ఓ గారిని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడి వారు తగు చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చినారు. వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ కార్యకర్తలు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక గందరగోళ పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయి ఇక్కడ. ఎందుకంటే పేరు ఎదురుగా ఓటు వేయాలా లేక ఫోటో ఎదురుగా ఓటు వేయాలని చెప్పి కూడా ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది మేడం. మామూలుగా అయితే ఓటర్ల గుర్తింపు కార్డుల్లో ఓటర్లు వేసే గుర్తింపు కార్డుల్లో గందరగోళాలు అనేది కామనే జరుగుతానే వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఏకంగా అభ్యర్థుల విషయంలోనే ఫోటోనే తారుమారు అయ్యే పరిస్థితి చూస్తున్నాం. మరి అంటే ఈ తప్పు జరిగిన దానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ జరిగిన తప్పును సరిచేసి ఈ రోజు ఎన్నికలను వాయిదా వేసి ఎన్నికలను నిలిపివేసి తిరిగి బ్యాలెట్ పేపర్లు సరైన విధంగా ముద్రించి రీపోలింగ్ నిర్వహించాల్సిందిగా తిరిగి ఎన్నికల తేదీ ప్రకటించి నిర్వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక పెద్ద ప్రక్రియ. ఇది సజావుగా జరగాలి. ఇది ప్రజాస్వామ్యానికే ఒక పెద్ద మచ్చ తెచ్చేదిగా ఉందని మేము భావిస్తున్నాము. అభ్యర్థి పేరు ఒకటి ఉంటే అభ్యర్థి ఫోటో ఇంకొకటి పెట్టడం అనేది ఒక తీవ్రమైన తప్పిదంగా ఘోర తప్పిదంగా ఉపాధ్యాయులు మేధావర్గం భావిస్తున్నారు. కాబట్టి ఈ తప్పిదం ఏ రకంగా జరిగింది, ఎవరి ప్రోద్బలంతో జరిగింది అనేది కూడా ఉపాధ్యాయులు వారిలో వారు చర్చించుకుంటున్నారు. ఇలాంటి తప్పు జరిగి ఉండాల్సింది కాదు అని చెప్పి కూడా
మేము భావిస్తున్నాం మేడం. ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా మాణిక్రెడ్డి గారు ఈ రోజు అంటే రేపు మన ఎన్నికలు నిర్వహిస్తున్నామంటే ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. సెంటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ అక్కడ ఉన్న అధికారులు సిబ్బంది కూడా వ్యవహరించి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మార్నింగ్ వరకు చూడకపోవడం అనేది చాలా విడ్డూరంగా కనబడుతోంది. అవును మేడం, చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది ఇది. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ మొదలైన కాడ నుంచి కనీసం పేరులో కూడా చిన్న పొరపాటు జరగకుండా సున్నా కొమ్ము తలకట్టు లాంటి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునే ఈ సందర్భం లోపల మరి ఈ తప్పిదాన్ని గుర్తించకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది ఒక ప్రోద్బలంతో జరిగిందా లేకపోతే ఇంకెవరి ప్రమేయంతో జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ముందు దీన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. అంటే ఇప్పటికే టీచర్స్ అందరూ అంటే ఈ రోజు ఓట్లు వేయడానికి వాళ్ళు సెలవులు తీసుకొని ఉంటారు, వాళ్ళ టైంను కూడా కేటాయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా సరే క్యాన్సిల్ చేయడం అనేది తథ్యం. ఒకవేళ మళ్ళీ ఆ రోజు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలో ఏమైనా ఓటర్ల శాతం కూడా తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు. బట్ ఈ యాంగిల్లో చూస్తే మీకేమనిపిస్తుంది? అయితే ఒకటి మాత్రం వాస్తవము, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు కీలకమైనవిగా ఉపాధ్యాయులు భావిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు ఈ రోజు సజావుగా జరుగుతాయని చెప్పి భావిస్తున్న ఈ తరుణంలో ఈ రకంగా జరగడం నిజంగా కూడా ఉపాధ్యాయుల్లో కొంత గందరగోళానికి ఇంతకు ముందు చెప్పినట్టుగా జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. సరే, పోలింగ్ శాతం తగ్గుతుందా పెరుగుతుందా అనేది అది తర్వాత చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడే మేము ఏం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో రాబోయే కాలానికి మన విద్యారంగ భవితవ్యాన్ని తేల్చుకునే రెఫరెండంలా భావించి అత్యధిక శాతం మంది పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న క్రమాన్ని మీరు కూడా గమనించి ఉంటారు. సరే, ఈ రకంగా జరగడం అనేది కొంత నిరుత్సాహానికి గురి చేస్తున్నది. మళ్ళీ తిరిగి ఎన్నికల నిర్వహించేటప్పుడు అది తప్పనిసరిగా ఆ రకంగా పోలింగ్ శాతము తగ్గడం అనేది కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఏదేమైనా ఒక అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మనమందరం భాగస్వామ్యం కావాలనే ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి ఆ రకంగా కూడా ఏం జరగదనే మేము భావిస్తున్నాం. అయితే మీరు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశామన్నారు కదా, ఎవరితో మాట్లాడారు? వాళ్ళ నుంచి ఏ హామీ వచ్చింది మీకు ప్రస్తుతానికి? నేను వెంటనే ఉదయం 8 గంటలకే రిటర్నింగ్ అధికారి ఆర్ఓ అద్వైత్ కుమార్ గారితో నేను ఫోన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత మన ఈ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న డాక్టర్ రజిత్ కుమార్ గారికి కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రధాన స్థానంలో ఉన్న మా ఎలక్షన్ ఏజెంట్ నాగటి నారాయణ గారు ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. వారు వెంటనే ఇప్పుడు వెళ్ళి బన్వర్లాల్ గారితో కూడా రాష్ట్ర ఎన్నికల అధికారితో కూడా వారు మాట్లాడబోతున్నారు. ఇప్పుడు వారు ఒక హామీ ఏమిచ్చిందంటే మేము ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడుతున్నాము. ఆ మాట్లాడిన వెంటనే వారి ఆదేశాలను బట్టి మేము తగు చర్య తీసుకుంటాము అని చెప్పి వారికి హామీ ఇచ్చున్నారు. ఏది ఏమైనా వెంటనే తగు ఆదేశాలు రావాలి. ఈ గందరగోళాన్ని మరికొంత సమయము మరికొన్ని గంటలు కొనసాగించవద్దు, పొడిగించవద్దు అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాణిక్రెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. అదేవిధంగా మీరు అనుకున్నట్లుగానే ఎన్నికల కమిషన్ నుంచి కూడా హామీ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక చావా రవి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. చావా రవి గారు, విన్నారు కదా మాణిక్రెడ్డి గారు మాట్లాడింది. అంటే ఎన్నికల కమిషన్ అయితే మాట్లాడామని చెప్తున్నారు. ఏదేమైనా చాలా గందరగోళమైన పరిస్థితి ఇది. మొత్తానికి మీరు కూడా అక్కడే ఉండుంటారు. టీచర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు. వాళ్ళంతా భావన ఏ విధంగా ఉందండి రవి గారు? నేను మార్నింగ్ 109 పోలింగ్ బూత్ లో ముషీరాబాద్ పోలింగ్ స్టేషన్ లో 8 గంటలకే నేను ఓట్ వేయడానికి వెళ్ళానండి. నేను ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు బయట చూస్తే ఫామ్ 7 లో ఫొటోస్ కరెక్ట్ గానే ఉన్నాయి ఆర్డర్ లో. కానీ లోపల పోలింగ్ బ్యాలెట్ పేపర్ లో మాత్రం ఫోటోస్ చేంజ్ అయిన విషయాన్ని గమనించాను. అక్కడే రిటర్నింగ్ ఆఫీసర్ తో చెప్పాను. వెంటనే వాళ్ళు పోలింగ్ ఆపేసి నేను అద్వైత్ కుమార్ సింగ్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా నేను కంప్లైంట్ చేశాను. వెంటనే ఫోన్ చేసి చెప్పాను. ఫోన్ చేసిన వెంటనే ఆయన మేము మాట్లాడుకుంటాం, డెసిషన్ తీసుకుంటాం అని చెప్పారు. పోలింగ్ ఆపారు 10 నిమిషాలు అక్కడ స్టేషన్ లో. ఆ తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో పోలింగ్ అయితే కంటిన్యూ చేయండి అని చెప్పారట. పోలింగ్ కంటిన్యూ చేస్తున్నారు. సో దాంతో నేను బయటకు వచ్చి ఇంకా అక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు ఓటు వేయడానికి వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కలిసి మా సంఘ సభ్యులం మరి ఇదేమన్నా ఎవరి కుట్ర ఇది అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే గత 2 నెలలుగా ప్రచారంలో ఉండి ఉపాధ్యాయులంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఈ రోజు ఇది ఒక ఎన్నికను ఒక రిఫరెండంగా తీసుకొని మాణిక్రెడ్డి గారికి వచ్చినటువంటి ఆదరణ మేము ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి ఆలోచనతోటి పోలింగ్ స్టేషన్ కి వచ్చారు ఉత్సాహంగా. ఇటు
ఇటువంటి పరిస్థితుల్లో మరి రవి ఈ గారు రోజు అయితే మాణిక్రెడ్డి గారి ఒకటి ఫోటోనే రవి మారింది. గారు ఒకటి వాళ్ళది తప్పిదం ఉంది, ఉదయం వరకు చూసుకోలేదు, అది కూడా మీరు గుర్తించే వరకు చూడలేదు, చూసిన తర్వాత మీరు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా కంటిన్యూ చేయమని ఎందుకు చెప్పారంటారు? నామినేషన్ ఫారంలో ఏ చిన్న తప్పు ఉన్నా కానీ నామినేషన్ ని రిజెక్ట్ చేస్తారు, ఇన్వాలిడ్ చేస్తారు. అటువంటిప్పుడు ఇంత మేజర్ మిస్టేక్ ఎలక్షన్ అథారిటీ చేయటం అని అంటే ఎవరి ప్రోద్బలంతో జరిగింది? ఇదేమైనా ఖచ్చితంగా ఇది ఏదో ఇంటెన్షనల్ గా జరిగినట్టే ఉంది తప్ప ఇదేదో పొరపాటున జరిగినట్టుగా మేము అనుకోలేము. ఎందుకంటే ఎలక్షన్ లో ప్రతి విషయాన్ని పట్టి చూస్తారు కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరో విచారణ జరిపి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఇది ఒక మాణిక్రెడ్డి గారిని గెలవకుండా చేయడం కోసం చేసిన కుట్ర అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నామండి. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రవి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. మరి ఎన్నికల బన్వర్లాల్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కేంద్రంతో కూడా మాట్లాడుతున్న కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అది ఆ ఫోటో టైం కౌంట్ చేయండి. థర్డ్ ప్లేస్ ది మేడం మీరు మిస్సెస్ కాబట్టి మీరు చూడండి. అది ఆ ఫోటో టైం కౌంట్ చేయండి. థర్డ్ ప్లేస్ ది రైట్, మిగతా డీటెయిల్స్